ఎగ్జిబిషన్ అనమాట కువైట్ లో మంతగా సభాలో అంటే కంటిన్యూ ఉంటది. మన ఇండియాలో మన ఊర్లలో అప్పుడప్పుడు వస్తా ఉంటాయి ఎగ్జిబిషన్లు, వచ్చి అంతా సెట్ చేసి వెళ్ళిపోతుంటారు కదా. ఇక్కడ అలా లేదు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 1 గంట వరకు 1:30 వరకు ఉంటది. అంటే వీళ్ళు రాత్రిపూట్లే ఎక్కువ తిరుగుతుంటారు అనమాట బయట కోవిడ్ వాళ్ళు. ఆ తర్వాత పగలంతా నిద్రపోతారు, రాత్రి వీళ్ళు తిరుగుతుంటారు. కాబట్టి డ్యూటీలు చేస్తా అంటారా చెయ్యరా అంటే కొందరు చేస్తా అంటారు డ్యూటీలు. వాళ్ళ డ్యూటీ పోయి కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తారు. మిగతా వాళ్ళంతా వచ్చేసి టైమింగ్ లే ఏం లేరు అనమాట. వాళ్ళు రాత్రి ఎప్పుడు తిరుగుతుంటారు. ఇంకా మీరు చాలా వీడియోలు చూసింటారు కదా, కొందరు డ్రైవర్లు మాకు రాత్రి 12 వరకు డ్యూటీ ఉంది, 1 గంట వరకు డ్యూటీ ఉంది అని చెప్పి వీడియోలు పెడతాంటారు కదా. అది ఇలాంటివి అనమాట. వీళ్ళే తిరుగుతుంటారు చాలా మటుకు. సిటీ బయట ఇదేం ఇది ఏదో కడతారు సిమెంట్ ఫ్యాక్టరీలా ఇవి పెట్రోల్ బాయిల్ పోయాయి. నేను దీని గురించి చాలా చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చినాము. ఇవి పెట్రోల్ బాయిల్. ఇవి వచ్చేప్పుడు దగ్గర నుంచి తీసాం. ఇన్షాల్లా చూద్దాం. వచ్చేటప్పుడు ఆ పక్క దారి ఉంది, ఆ రోడ్డు ఉంది అక్కడ 30 నెంబర్ ఆనుకొని ఉంది. వచ్చేటప్పుడు అక్కడ చూద్దాము, వీలైతే అక్కడికి పోయి తీద్దాము. ఇక్కడ కొంచెం దగ్గరలో ఉన్నట్టున్నాయి చూడండి పెట్రోల్ బావులు అవి. కొంచెం దాటుకుంటానే ఆ పక్క ఒకటి కనబడుతుంది నాకైతే. చూద్దాం ఏమైనా కనబడుతుందేమో. అదిగో అదే మన దగ్గర. మీరు కడపలో ఉంటే నేను కడపలో చూశాను, గ్యాస్ది సేమ్ అలాగే ఉంది. గ్యాస్ది ఉంటది కదా, అలా ఉంది అనమాట. ఇది పెట్రోల్ శుద్ధి చేసి లాస్ట్ వచ్చేది అనమాట. దాంట్లో తీసుకొచ్చి పెట్టేస్తారు ఆ ట్యాంకుల్లోకి పెట్రోల్ అంతా. అక్కడ చేసి ఫుల్ చేసి తీసుకొని పోతారు అనమాట. ఇక్కడంతా బోటింగే. ఇక్కడ కువైట్ లో మనకు తెలుసు గల్ఫ్ కంట్రీలో ఎక్కడ కానీ రైలు సౌకర్యాలు ఎక్కడ లేవు అనమాట. తెలిసినంత వరకు రైలు ఏం లేవు కదా. సౌదీలో కడతాం అనుకుంటారు కానీ ఇంకా కట్టేది లేదు, ఏం తెలియదు. ఇది కువైట్ లో వచ్చేసి ఒక ఏరియా అన్నమాట. ఇప్పుడు అలీ సబా ఆల్ సలీం కొత్త పెట్టారు. దాని పాత పేరు వచ్చేసి ఉమ్లే హెమాన్. ఈడ అందరు 99% సౌదీ వాళ్లే. సౌదీ నుంచి వచ్చి ఈడ చేరుకున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు కోవిడ్ జన్సియా కూడా వచ్చేసింది. ఈడ ఉండేది అందరూ సౌదీ వాళ్లే. కానీ దీనిలో చాలా మంచోళ్ళు కూడా కోటిలు ఉన్నారు. అంటే సిటీ ఏరియాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటది. దీంట్లో వచ్చేసి దాదాపుగా అందరూ సౌదీ వాళ్ళే వచ్చి నివాసం ఉంటున్నారు. వాళ్ళంతా ఇప్పుడు కువైట్ నేషనాలిటీ తీసుకున్నారు. సో కువైట్ కి వచ్చి వాళ్ళు ఎవరు అంటే ఈ ఏరియా ఉంటే కొంచెం పర్వాలేదు. సిటీ కొంచెం దూరంగానే ఉంటది. ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇది సిటీ నుంచి? మినిమం ఉంటది 60 కిలోమీటర్ వరకు ఉంటది. సిటీ నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటది. కాకపోతే ఏరియా మంచిదే, పర్వాలేదు. చాలా మంచోళ్ళు ఉంటారు. దూరం ఉంది కదా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇదే లాస్ట్ మంత్. ఇప్పుడు కొత్త కట్టింది సవాల్ అహ్మద్ అని కొత్త. అది లాస్ట్ మంత్. ఇప్పుడు వచ్చేసి ముందు వచ్చేసి ఇది లాస్ట్ మంత్ గా ఉంది. చాలా పాతది. ఇదే లాస్ట్ ఉంది. ఇప్పుడు దీని కంటే కూడా ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకొక ఏరియా ఉందన్నమాట. అది లాస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది కాదు. ఇంకా 10 కిలోమీటర్లు పోతే ఇంకో ఏరియా కట్టారు. అంటే వీళ్ళు కట్టారు. కొంచెం దూరం పోతే ఏరియాలు కడతా ఉంటారు అనమాట. అక్కడ కట్టేశారంతా. ఇది కూడా చాలా పెద్దదే ఉన్నట్టుంది. ఏరియా మొత్తం అంతా చాలా పెద్దది ఉంది. ఇక్కడ 12 గతాలు ఉన్నాయి. 12 కాలనీలు ఉన్నాయంట. 12 సుమారుగా మన కడప డిస్ట్రిక్ట్ అంతా ఉండొచ్చేమో కదా. కొంచెం ఉంటది ఆ ఏరియా. కొంచెం కడప అటు ఇటుగా కొంచెం ఉంటది. చూసినారా దీంట్లో బండి కనబడుతుంది కదా. ఇప్పుడు మేము ఉండే బండి వచ్చేసి ఆ రోడ్డు పైన ఎక్కడ పోతుంది ఏందనేది అది సిగ్నల్ చూపిస్తుంది అనమాట. సెన్సార్ కరెక్ట్ గీతలో సెంటర్ లో పోతా అని చెప్పి చూపిస్తుంది. గీతల పైన పోతే ఇది కూడా గీతల పైన పోతుంది. టెక్నాలజీ బాగుంది కదా. అప్డేట్లు వస్తున్నాయి బండ్లకు అన్నిటికీ. ఎవరైనా 120 పైన పోతే ఇవి చూసినారా సైడ్లలో పోలీసు వాళ్ళు ఉంటారు కదా. పోలీస్ బండ్లు ఉంటాయి. అతనికి ఎవరైనా పట్టుకున్నాడు, లైసెన్స్ అంతా అడుగుతున్నారు. అతను స్పీడ్ పోయింటాడు అనమాట. స్పీడ్ లిమిట్ పోతే బండ్లలో సెన్సార్ ఉంటుంది వాళ్ళకు. ఆ సెన్సార్ సిగ్నల్ పోతుంది. మన ఊళ్ళో కూడా మేము కూడా ఒకసారి కడపలో ఉన్నప్పుడు అట్లే స్పీడ్ పోయినాము. ఇట్లే ఇది ఏమంటారు భయ వాళ్ళని ట్రాఫిక్ వాళ్ళేనా అనేది హైవే పోలీసులు ఉంటారు కదా. వాళ్ళు అట్లే హైవే పెట్రోలింగ్ వాళ్ళు సైడ్ నిలబెట్టుకున్నారు.
మేము పోతే మా బండి కూడా స్పీడ్ ఉంటే వాళ్ళ సెన్సార్ అప్పుడే వచ్చేసింది, ఫాలో చేసి బండి ఆపి ఫైన్ చేసి పంపించారు మనకు. సో ఇక్కడ కూడా చూసారా ఎంత, ఇప్పుడే 3 బండ్లు పోయినాయి పోలీసులని. కొంచెం ముందు పోతే ఇంకో బండి ఉంది అక్కడ, కాసుకొని ఉంటాడు పోలీస్ అతను. 120 పైన పోతే ఖచ్చితంగా మా వెనకాల వచ్చేస్తాడు. 120 పైన పోతే ఖచ్చితంగా ఫాలో చేస్తాడు అనమాట. ఆల్రెడీ పట్టేసినారు. ఇక్కడ ఇంకో బండిని పట్టేశాడు. అక్కడ చూసారా ఇంకో బండి ఉంది పోలీసులది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు అజనామీలు ఎవరు కనపడతారా ఏదైనా ఫైన్ వేద్దామా అని ఉంటారు. మాక్సిమం అంటే మాక్సిమము కువైట్ లో స్పీడ్ పోయే వాళ్ళంటే ఎక్కువ పట్టుకుంటారు. చూసారా ఇక్కడ ఇంకో బండి పట్టేసుకున్నారు. 120 చూసారా, 120 కంటే ఎక్కువ పోతే పట్టేసుకుంటారు అనమాట. లాస్ట్ మినిమం 130 పోవచ్చు, దానిపైన పోతే ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇది కూడా కెమెరానా ఇది సార్ అది ఏదో. సో 120 ఉంటే 130 పోవచ్చు అనమాట హైవేలో. ఇక్కడ సౌదీ రూట్ అంటది ఇది, సౌదీ రోడ్డు. ఇదే రోడ్ కంటిన్యూగా వెళ్ళిపోతే సౌదీకి వెళ్ళిపోవచ్చు అనమాట. 130 పోతే సమస్య లేదు, 120 130 పోతే సమస్య లేదు. అంతకంటే ఎక్కువ పోతే ఇంక అంతే, నీకు పోలీసులు ఎక్కడ చూసినా ఉంటారు అనమాట. లేకపోతే కనుక నేను ఫాలో చేసి ఇక్కడ చూసారా, ఇది అసలు ఫోన్ మాదిరి చూడండి. ఇది అప్డేట్ కెమెరా, ఇది 360 కెమెరా అనమాట. అది రౌండ్ తిరుగుతా ఉంటారు అని చెప్పేసి స్పీడ్ పోతే ఎంత దూరం పోయినా సరే క్యాప్చర్ చేస్తారు. అడుగులో ఇస్తారు. ఇంకా సౌదీ బార్డర్ లో చూసారా, మళ్ళా ఇంకో బండి ఉంది. ఎన్ని బండ్లు పైన ఇప్పటికే ఎత్తుకోండి, అన్ని బండ్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకో బండి ఇక్కడే పట్టేశాడు. ప్రతి పోలీసు వాళ్ళ బండి ముందర ఒక బండి ఉంది భయం, అన్నీ పట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో శుక్రవారం దాదాపుగా కోవిడ్లో పోతుంటారు, మన వాళ్ళు తక్కువ మంది పోతుంటారు. మన వాళ్ళు పోయినా కూడా అంత స్పీడ్ మెయింటైన్ చేయరు. 120 115 లాస్ట్ ఎందుకు వచ్చిన పంచాయతీ స్వామి అని చెప్పేసి మన వాళ్ళు పోరు అనమాట. వాళ్ళ ఐటమ్ ప్రకారం చేసేస్తారు. 30, 40, 50 చేసేస్తారు. మా ఇండియా 50 దినాలైనా కానీ 15,000 14,000. ఒక్కసారి స్పీడ్ క్రాస్ చేస్తే 15,000. ఇండియా డబ్బులు 15,000 వేస్తారు ఫైన్. 15,000 అంటే కోవిడ్ వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఎందుకు రా స్వామి అంత డబ్బులు మేము కట్టము అని చెప్తారు. ఎవరో ఒకరిద్దరు కట్టుకుంటారు, కానీ మిగతా వాళ్ళు అయితే కట్టుకునే సినిమా అయితే ఉండదు. ఆ పక్క 60 కనబడుతుంది, అది ఆ పక్క వచ్చేసి 60 పోవాలా స్పీడ్ ఆ రోడ్లో పోతే. అంటే అది ఆ పక్క సిటీలోకి పోతాదేమో, అందుకే 60. ఇదే రోడ్డు వఫ్రాకు పోవచ్చు. వఫ్రా అంటే కాయగూరలు ఉంటాయి, దాన్ని కదా వఫ్రా అనేది. కాయగూరలు, అది మేకలు, తెలుగులో వంటలు అవన్నీ ఉంటాయి. కాయగూరలు, వంటలు అక్కడికి పోతారు అనమాట. అక్కడ వచ్చేసి అది కొంచెం ఎడారి ప్రాంతము, ఇంకా అక్కడ ఏముండవు, ఇల్లులు ఉండవు, మొత్తం అంతా ఎడారి ఉంటది. వీళ్ళు డేరాలు తీసుకొని పోయి అక్కడ పోయి ఉంటారు. నీళ్ళు కూడా మా టౌన్ లో వచ్చే మాది రాదు, ట్యాంకర్లు వచ్చి పేసా ఉంటాయి. ట్యాంకర్లు తీసుకొని వెళ్ళాలి నీళ్ళ కుడక అక్కడికి పోతే. ఉంటారు పోలీసులు, మళ్ళీ ఆడ నుంచి వాళ్ళది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఉండొచ్చు ఆడ. సౌదీ బార్డర్ వరకు కువైట్ పోలీసులు ఉంటారు. బార్డర్ కొంచెం అవతల మళ్ళా వాళ్ళు ఉంటారు. వాళ్ళది కూడా హైవే, సౌదీ వాళ్ళు ఉంటారు. హైవే క్రాస్ అయినంత వరకు వాళ్ళు కూడా అంతే. ఇంకా సిటీ దాటితే ఇంకా పోలీసులు అంతా అక్కడక్కడ దాదాపుగా చాలా మంది ఉంటారు. ఇంకా ఏమవుతుంది, నీకు సౌదీ బాట నుంచి 160 కిలోమీటర్ ఉంది అంతే. సేమ్ మన సైడ్ మాత్రమే భయ, మన సైడ్ లో ఎట్లుంటారు పోలీసులు హైవేలో అట్లే ఉంటారు. కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటారు. ఇక్కడ కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటారు. ఎందుకంటే బయట నుంచి వచ్చే దేశాల వల్ల ఎక్కువ వీళ్ళు ఫైన్లు వేయాలి కదా, ఇక ఫైన్లు వేసి వీళ్ళు ఇంకా తీసేసుకోవాలి. ఇవి చూసారా, బ్రిడ్జి పైన కట్టారు, కింద పడకుండా. ఎంత కొత్తగా కట్టారు, ముందు పాతది ఉంది రోడ్డు, ఇప్పుడు అంతా పోల్కొట్టి కొత్తగా కట్టారు. ఇదంతా రోడ్, ఇది రోడ్ అంతా కొత్తదంట. ఇది ముందు పాతది ఉన్నింది, మొత్తం బ్రిడ్జి కట్టేశారు. కింద ఏమైనా ఉన్నిందేమో. ముందు ఈ బ్రిడ్జిలు ఏం లేవన్నా, మామూలు సింగిల్ రోడ్ ఉన్నింది. మొత్తం అంతా సింగిల్ రోడ్ ఉంది. చాలా యాక్సిడెంట్లు జరిగింటాయి. బహుశా వీళ్ళు కొత్త వేసిన పొడుగు చేసేసారు. ముందు అంత పెద్దది లేదు రోడ్డు. ఓఫరాకి యాడ్ పోవాలంటే ఇప్పుడు ఇదే, ఇంకా సబాల్ అహ్మద్ కాడ నుంచి కూడా కొత్తగా వేశారు. మళ్ళా ఓఫరా పోవాలన్నా కానీ మళ్ళా రోడ్ వేసారు. అక్కడ నుంచి ఆడ నుంచి సబాల్ అహ్మద్ కాడ నుంచి కూడా మళ్ళా ఇంకొక రోడ్ ఉంది ఓఫరా పోవాలని. మామూలుగా ఈ రోడ్డే పోతారు చాలా మంది, ఎందుకంటే ఇది బాగా తెలుసు కాబట్టి. అది ఇక్కడ చూడు భయ్యా, డేరాలు కట్టుకున్నారు వీళ్ళు. జిమ్మింగ్ లో రావట్లేదు.
అట్లా అట్లా కట్టుకుంటారు. ఎడారి ఉండే దగ్గర వీళ్ళు అట్లా కట్టుకొని ట్యాంకులు తీసుకుంటారు నీళ్లు. ఇప్పుడు ఒకటి బ్రిడ్జి కనబడుతుంది కదా, కొంచెం దూరం ఉంది, దగ్గర పోతే బ్రిడ్జి కనబడుతుంది. ఇంత ముందు ఇట్లాంటి బ్రిడ్జిలు లేవు కదా, ఇవన్నీ కొత్తగా కట్టారు ఇప్పుడు. ముందు లేవు అట్లాంటి బ్రిడ్జిలు, ఏం లేవు. ఇది ఈ బ్రిడ్జిలు ముందు లేవు. ఈ బ్రిడ్జిలు ఎందుకంటే ఈ పక్క రోడ్ నుంచి ఈ పక్క రోడ్డుకి వెళ్ళడానికి, అవి యూటర్న్ తీసుకోవడానికి. ఇంత ముందు వచ్చేసి కింద నుంచి ఉన్నింది, తీసేసి బ్రిడ్జ్ చేసాం అనమాట. ఎందుకంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎక్కువ, చాలా మంది చనిపోతున్నారు. హైవే కాబట్టి స్పీడ్ వస్తుంటారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా టర్నింగ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ పక్క నుంచి బండి స్పీడ్ వచ్చింది కొట్టేస్తానండి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే యూ టర్న్ కోసం బ్రిడ్జిలు అయితే కట్టినారు. ఆ పక్క నుంచి ఈ పక్క మారడానికి, రోడ్లు మారడానికి కట్టినారు అనమాట ఇవి. సో మంచి ఆలోచనలే కొంచెం. हार्ड डिस्क भी मिनी गरीब चाले गरीब अली ए हार्ड डिस्क आदा ए ला मो आद والله هذا مطعم في مطعم انا دوار تحت فوق تحت بعدين يجي هذا مالك فايد روड انا لي ممكن 5-7 دقيقة ان شاء الله اوكي ان شاء الله. ఇప్పుడే కోవిడ్ అతను ఫోన్ చేశాడు, తొందరగా వచ్చేయండి, లేట్ అయిపోయింది అని చెప్పేసి. స్పీడ్ పోలేమో, వెళ్ళకపోతే వాళ్ళకు ఒప్పుకుంటారు. వాడేం చెప్తారు, స్పీడ్ రా తక్కువ బండి, ఎలా డోస్ బండి గోలు మాలిక్ గోలు ఒకళ్ళ మార్క్స్ మా బదన్ బాబా లేచిన గోలు అరవిలో మారుతాడు. వాళ్ళు చెప్పింది వాళ్ళకు కూడా అర్థం కావాలా అరవిలో అప్పుడప్పుడు. అట్లనా? వాళ్ళేం తక్కువ అంటారు, తక్కువ పోతే మళ్ళా నేను చెప్తాను నువ్వు ఎందుకు వచ్చినావు అని బాబా చెప్తాడు. పిల్లోళ్ళు వాళ్ళకి తెలియదు నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు డ్రైవర్ కాదా అంటాడు. స్లోగా రావాలా, ఏం చేస్తాం, ఏం చేయలేము. అందుకని మా పని మేము చూసుకుని మా నిదానంగా మేము పోవాలా. వాళ్ళేం ఫోన్లు చేస్తా ఉంటారు. ఇంకా అయిపోయి ఇంకా 5 నిమిషాలు చేరుకుంటాం మేము. ఇదంతా మెక్డొనాల్డ్స్, ఇది కొత్తగా కట్టినారు. ఓలా పెట్రోల్ బంక్ లేదు, ఓలా పెట్రోల్ బంక్, మెక్డొనాల్డ్స్ అంతా బండి రౌండ్ తిరుగుతుంది. రౌండ్ బోల్ అనమాట. గిరా 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 గిరా. ఇది ఏమీరా పోయేది? అదే షాలేల్ రూట్. ఇవి కూడా ఒక షాలే. ఇదేనా లాస్ట్ సిటీ? అంతే. ఇంకా సబాల్ అహ్మద్ నుంచి అయిపోయింది సిటీ మాకు. ఇంకా ఈ నుంచి అంతా షాలేలు, సౌదీ బార్డర్. ఇంకా ఇక్కడ నుంచి అంతా షాలేలు, సౌదీ బార్డర్లు పోయా. మొత్తం అంతా ఎడారి ప్రాంతం ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇది అయిపోతానే పక్క అంతా లాస్ట్. ఇదే లాస్ట్ ఇంకా షాలేలు. గెస్ట్ హౌస్, ఇవి గెస్ట్ హౌస్ లో అనమాట. మొత్తం అంతా కువైట్ బయట అనుకొని ఉంటది. దీని బిల్డింగ్ లేని పక్క సముద్రం ఉంది ఆ పక్క అంతా. దానికి అనుకుని వీళ్ళు గెస్ట్ హౌస్ లో కట్టుకున్నారు. ఆ గెస్ట్ హౌస్ లో లాస్ట్ ఇంకా కువైట్ ఇదే. ఈ గెస్ట్ హౌస్ దాటితే కువైట్ ఏం ఉండదు ఇంకా, మొత్తం అంతా అయిపోయినట్టే. ఆ తర్వాత సౌదీ బార్డర్ స్టార్ట్ అవుతుంది. సౌదీ ఉంది అక్కడ నుంచి. కొంచెం 120 కిలోమీటర్స్ ఉంది. ఈ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ ఉంది సౌదీ బార్డర్. 120. కరెంటు పోల్లు, కరెంటు స్తంభాలు మొత్తం ఉంటాయి. ఇదే షాలే. ఇవన్నీ గెస్ట్ హౌస్లే. ఇవన్నీ గెస్ట్ హౌస్లు. మొత్తం అంతా గెస్ట్ హౌస్ లో దాదాపుగా బలిసిన వాళ్ళంతా కువైట్ లో డబ్బులు ఉండే వాళ్ళంతా వచ్చేసి డబ్బులు ఉండే వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉంటాయి. బాగా డబ్బులు ఉండే వాళ్ళందరికీ గెస్ట్ హౌస్ ఉంటాయి ఇక్కడ. మొత్తం అందరికీ ఉంటాయి డబ్బులు. ఎవరి దగ్గర కొంటారో వాళ్ళంతా ఊరి బయట వచ్చారు, స్థలం కొంటారు, గెస్ట్ హౌస్ లో కట్టేసుకుంటారు అనమాట. ఇంకా మునుగుతూ ఉంటారు సముద్రం. ఈ 2 రోజులు వీళ్ళకి సెలవులు వచ్చినప్పుడు అంతా ఇక్కడ శనివారం మళ్ళా రాత్రి వస్తారు, మళ్ళా స్కూల్ డ్యూటీలకి. శనివారం పని అయిపోతే ఇంకా ఎండాకాలం అంతా ఈయన ఇంకా వాళ్ళు డ్రైవర్లు సావాలా తిరిగేదానికి, పోయేదానికి, వచ్చేదానికి. చూశారు కదా, ఒక చిన్న క్యూ కోసం 80 కిలోమీటర్లు వచ్చినాం. ఇలాంటిది వీళ్ళు ఇంకా సెలవులు వస్తే అంతా ఇక్కడే ఉంటారు. ఇంకా ఆలోచించుకోండి వీళ్ళు ఎన్నిసార్లు పిలిపిస్తారు. 2 కూడా వచ్చిన టైమింగ్ ఉన్నాయి మాకు. 2 గంటల కూడా వచ్చినట్టు అర్ధరాత్రి. ఏదైతే హోటల్ ఉంది ఇక్కడ రాత్రి. ఇక్కడ ఒక సుల్తాన్ సెంటర్ అని ఉంది. అక్కడ ఏమైనా సమ్ములు, గిమ్ములు, పెప్సీలు, నీళ్ళ బట్టలు దొరుకుతాయి. ఇది చూసారా, బండిలో వచ్చేసి చిల్లర అంగడి పెట్టుకున్నాడు. అర్థం బ్లాక్ ఉంది.
అది 40వ నెంబరు, ఇది 30వ నెంబరు. 30వ నెంబర్లో ఎంటర్ అవుతున్నాము. 30 నంబర్ లో మంతకల్ దగ్గర ఆనుకొని వస్తారు. ఇది హైవే, పెద్ద రోడ్. ఇది అది కొంచెం చిన్న రోడ్. ఇది హైవే అన్నమాట. 40వ నెంబరు, ఇది 30వ నెంబరు. ఇది వచ్చేసి ఏరియాలలోకి వెళ్తాది. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చూపించినాం కదా ఒకటి లాస్ట్ ఏరియా అని చెప్పేసి, ఉమ్లెమ్మాన్ అని చెప్పేసి ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది. ఇది వచ్చేసి ఆ ఏరియా అన్నమాట. పూల చెట్లు చూసినా రోడ్ల పైన చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటివి నేను పులివెందులో చూశాను. తర్వాత ఇంకొక నెల అయితే ఇక్కడ అంతా కాలిపోతాయి, మాడి మష్ అయిపోతాయి, ఇంకా కనుపరావు. ఇంకా ఇది ఆ ఏరియా అన్నమాట. ఇప్పటికి ఇంకా కువైట్ లో కొంచెం కొంచెం ఎండలే ఉంటాయి. కొంచెం కొంచెం ఎండలకే మాడిపోతున్నాయి, జనాలు మాడిపోతున్నారు. ఇంకా కొంచెం పోతే గుడ్లు ఆమ్లెట్లు అవుతాయి. మీరు చూస్తారు వీడియోలో, కార్ల పైన వచ్చేసి గుడ్డు పగలు కొట్టి వేరే స్టార్ట్ చేస్తారు. ఎండలు చూడండి అని చెప్పేసి. ఇంకొక 15 రోజుల తర్వాత ఎండలు భయంకరంగా స్టార్ట్ అయిపోతాయి. ఇది చూసారు, ఇది పూర్తి ఎడారి మాదిరిగా ఉంది. కువైట్ లో ఇది పూర్తి చంద్రముఖిలో మారిన అరుంధతి అది ఇద్దరు అన్న డైలాగ్. అది పూర్తి చంద్రముఖిలో మారిన గంగని చూడండి అంటారు చూసావా, అట్లా పూర్తి ఎడారిలో మారిన కువైట్ చూడండి అని చెప్పేసి ఇది చూపించాలన్నమాట. దుబాయ్యా ఏంది హోటల్ ఇది? ఈ పక్క అంతా ఉమ్లెమ్మాన్ వస్తుంది. ఈ పక్క నుంచే ట్రైన్ రోడ్ స్టార్ట్ చేస్తారని చెప్తా ఉన్నారు. ఉమ్లెమ్మాన్ కాడ నుంచే ట్రైన్, ఇక్కడ ట్రైన్ వేస్తారంటే సౌదీకి ఇంకా ఆలోచన అంతా వాడు ఇంజనీర్లతో అంతా జరుగునే వాళ్ళది. ఇక్కడ నుంచి ఏరియా నుంచి వచ్చేసి సౌదీకి ట్రైన్ వేస్తారంట. ఒక ప్లానింగ్ జరుగుతుంది. అంటే లోపలికి వస్తుందా, సిటీ లోపలికి వస్తుందా? ఇట్లా సౌదీకి పెట్టారు జంక్షన్. ఈ నుంచి మళ్ళీ లోకల్ కూడా ఉంటుంది మాకు సిటీ వరకు. ఇక్కడ నుంచి లోకల్లో చిన్న చిన్న బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి అనమాట. అట్లా సౌదీ బార్డర్ పోయేది. ఈ నుంచి పెద్ద ట్రైన్ కార్గో కోసం అది సౌదీ, దుబాయ్, బెహ్రీన్. వీళ్ళు వేసుకున్న ఇంకా 50 సంవత్సరాలు పడుతుంది. మేము కూడా, మా పిల్లలు కూడా ఉంటారేమో ఇక్కడ, లేకుంటే ఉంటారు. ఇంకా వాళ్ళ జనరేషన్ కూడా వచ్చారు. మనం ఇంకా అయిపోయింది. మనం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాం కోవిడ్ లో, సాధించుకోవాలా. ఇండియా ఇప్పుడు కోవిడ్ జీవితం 90% అంతా కోవిడ్ లోనే ఉన్నారు. ఏం తెచ్చాం పోయా, కోవిడ్ అంటున్నారంటే ఏం తెచ్చాం? ఇండియాలో బతకలేము, ఇక్కడ ఉండలేము. పెరిగిన అలవాటైన వాళ్ళు ఇంకా అలవాటనే కాదు భయ్యా, రేట్లు ఏంది రేట్లు భయ్యా ఇండియాలో. గ్యాస్ వచ్చేసి 1200, పెట్రోల్ వచ్చేసి 120 రూపాయలు, కరెంట్ బిల్స్ వచ్చే ఇంకా ఆకాశాన్ని కడుతాను. ఎప్పుడు ఎంత వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఏమో పెంచేస్తున్నారు, ఇక్కడ జీతాలేమో తక్కువ ఉన్నాయి, అక్కడేమో అన్ని పెరిగిపోతున్నాయి. ఇంకా ఎండాకాలం వస్తే ఇంకా టమాటాలు ఇంకా టమాటాలు 100 రూపాయలు, టమాటాలు 100 రూపాయలు, 200 వచ్చాయి. ఎర్రగడ్డలు కొనుక్కోలేకున్నాం. కోవిడ్ లో కూడా ఎర్రగడ్డలు చాలా రేట్లు ఉంటాయి. ఇంకా మన ఏదైతే ఇంకా